వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు టాపిక్ పద్మ అవార్డ్స్. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ని ప్రకటించింది. దీనిలో భాగంగా పద్మ అవార్డ్స్లో మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి: పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మ విభూషణ్కి వచ్చేసరికి 5 మందికి ఇవ్వడం జరిగింది. పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ వచ్చేసరికి 13 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ 113 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్గా 131 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ పద్మ అవార్డ్స్ చూసుకుంటే పద్మ విభూషణ్ అనేది కేంద్ర దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఇది 3వ అత్యున్నత పౌర పురస్కారం, 4వ అత్యున్నత పౌర పురస్కారం. మాది మొదటిది వచ్చేసరికి భారతరత్న. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ మొత్తం 11 మందికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 7 మెంబర్స్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే మాగంటి మురళీమోహన్ గారు, గద్దే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, అలాగే వెంపటి కుటుంబ శాస్త్రి గారు. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో దీపికారెడ్డి గారు, వెంకట్రావు గారు, విజయ ఆనంద్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు, కృష్ణమూర్తి గారు, కుమారస్వామి గారు, అలాగే రామారెడ్డి గారు.